ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియో ద్వారా ఒక చిన్న అంశాన్ని గురించి తెలుసుకుందాం. కర్మ సిద్ధాంతం చాలా పెద్ద సబ్జెక్టు. అందులో ఒక అంశమే ఏమిటంటే, మనము పాపకర్మలు చేస్తూ ఉంటాం, మోసాలు చేస్తుంటాం, అబద్ధాలు చేస్తుంటాం, అన్యాయార్జితం చేస్తుంటాం. కాబట్టి పాపకర్మలు చేస్తుంటాం. ఈ పాపకర్మలకి మనము పశ్చాత్తాపడుతుంటాం. అంటే తప్పు చేశామే. ఈ పశ్చాత్తాపం అన్నది మనకి ప్రాయశ్చిత్తంగా ఉపయోగపడుతుందా? అంటే పశ్చాత్తాపం మన పాపాలకి విమోచనం కలిగిస్తుందా? పాపాలకు పరిహారం లభిస్తుందా అన్నది ప్రధాన అంశం. ఇందులో 3 కీలక విషయాలు. ఒకటి పాపకర్మలు చేయడము, రెండవది దాన్ని పశ్చాత్తాపడడం. పశ్చాత్తాపడినట్లయితే ఈ యొక్క పాపాలకు పరిహారం లభిస్తుందా? ఇదే ఇందులోని కీలక విషయం. మొదలు ఈ కర్మ సిద్ధాంతం యొక్క మూలాన్ని గురించి మనం తెలుసుకుందాం. భారతదేశంలో హిందూయిజం వారు, హిందువులు ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు, నమ్ముతారు, ప్రాక్టీస్ చేస్తారు. ఆ నమ్మకం, విశ్వాసం ఉంది కాబట్టి పాపము, పాపభీతి మనకు దేశంలో ఉంది, లేదా పాపాలంగా పెరిగిపోయి ఉండేటి. కాబట్టి ఎవరైతే ఈ పాప సిద్ధాంతాన్ని తెలుసుకొని ఉంటారో అటువంటి వారి సంఖ్య దేశంలో ఎక్కువగా ఉంటే దేశంలో ఎప్పటికీ మనకు అన్యాయాలు, అక్రమాలు జరగవు. ఈ యొక్క పాపకర్మల యొక్క జ్ఞానం లేకపోయే సమాజంలో మనకు అన్యాయాలు జరుగుతున్నాయి, విలువలు లేకుండా పోతుంది సమాజం. అదే మరి హిందూ మతమే కాకుండా భారతీయ మతాలన్నీ ఈ యొక్క పాప కర్మల సిద్ధాంతాన్ని నమ్ముతారు. భారతీయ మతాలంటే ఏమిటి? భారతీయ మతం అంటే హిందూ మతం కాకుండా బౌద్ధ మతము, జైన మతము, సిక్కిజం, ఈ మతాలన్నీ కూడాను ఈ యొక్క పాపకర్మల సిద్ధాంతాన్ని నమ్ముతాయి. దీన్ని మనము అబ్రహాం లేదా అబ్రాహిం అని అంటున్నాం. అబ్రహామిక్ అంటాం. అంటే అబ్రహాంకు సంబంధించిన మతాలు, వాటిని అబ్రహామిక్ మతాలు అంటాం. ఈ అబ్రహామిక్ మతాలు ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని నమ్మవు. ఈ అబ్రహాంకు సంబంధించినటువంటి మతాలు ఏంటి? అబ్రహామిక్ మతాలు అంటాం. అవి 3. ఒకటి యూదులు, రెండవది క్రైస్తవులు, 3 మహమ్మదీయులు. ఈ మతాల వారు ఈ సిద్ధాంతాన్ని నమ్మరు, విశ్వసించరన్నమాట. వాళ్ళు ఏం నమ్ముతారంటే ఈ కర్మలను పరమాత్ముడే జరిపిస్తాడు, మనతో పరమాత్మనే కర్మను చేయిస్తున్నాడని నమ్ముతారు. అంటే కొద్ది వేరియేషన్లు ఉందన్నమాట. భావము మూలమంతా కర్మ సిద్ధాంతమే అయినా మనమైతే కర్మలు మనం చేస్తున్నామని చెప్పుకుంటాము, వాళ్ళైతే ఈ కర్మను పరమాత్మనే చేయిస్తున్నాడు అని నమ్ముతారు. ఇది ఒక నియతి అన్నమాట. అంటే విధిరాత అంటారు వాళ్ళు. మన విధి అంటే వాళ్ళు విధిరాత అంటారు. రెండు ఒకటే, భేదం ఏమీ లేదు. ఈ విధంగా వచ్చిందనమాట కర్మ సిద్ధాంతం యొక్క మూలం. దీనికి ఆధారాలు చాలా గ్రంథాలు ఉన్నాయి భారతదేశంలో. ప్రత్యేకంగా ఒక గ్రంథము కర్మ సిద్ధాంతం అన్నట్లు లేదు. దీనికి సంబంధించిన విషయాలు మనకు వేదాల్లో ఉన్నాయి, ఉపనిషత్తుల్లో ఉన్నాయి, అనేక మన భగవద్గీతలు ఉన్నాయి, అనేక వేదాంత గ్రంథాల్లో దీని గురించి చెప్పబడి ఉంది. మూలం మాత్రమే వేదమే, వేదం నుంచి వచ్చిన జ్ఞానమే ఇదంతా. కాబట్టి మనకు భగవద్గీతలో 2 చాప్టర్లు ఉన్నాయి. కర్మయోగము, రెండోది కర్మ సన్యాస యోగం. ఈ 2 అధ్యాయాలను బాగా చదవండి, మీకు ఈ యొక్క తత్వం బాగా అర్థమవుతుంది. ఇవి కాక మళ్ళీ వేరే ఇతర గ్రంథాలు చాలా ఉన్నాయి. మూలంగా ఈ కర్మ అంటే ఏమిటి? చాలామంది చాలా భావాలు చెప్పుకుంటూ ఉంటారు. కర్మ అంటే మనము ఈ జన్మలో కొన్ని కర్మలు చేసి ఉంటాం, ఈ కర్మలకు ఫలంగా మనకు మరుజన్మ లభిస్తుంది అనే సిద్ధాంతం. అంటే మనము గత జన్మలో కొన్ని కర్మలు చేసాం కాబట్టి ఈ జన్మలో మనకు ఈ మానవ జన్మ లభించింది అన్నది మూల సిద్ధాంతం. అంటే మానవ జన్మకు మూలం కర్మయే. కర్మ సిద్ధాంతం యొక్క మూలం ఏమంటే ఈ కర్మకు, అంటే కార్యం, క్రియకు ఫలితం ఉంటుంది, ఆ ఫలితాన్ని అనుభవించాలి. కాబట్టి ఈ జన్మలో ఇప్పుడు మనం కర్మలు చేస్తే దీని యొక్క ఫలితాలు ఎవరు అనుభవించేది? వీటిని మనమే అనుభవించాలి. అవి ఎప్పుడు? గత జన్మలో అనుభవించాలి. ఇట్లాంటి అనేక కర్మలు ఉంటాయి.
జన్మాంతరాలలో, కాలాంతరాలలో, లోకాంతరాలలో, అనేక జన్మలలో అనేక కర్మలు చేసి ఉంటాం. వాటి ఫలితాలన్నీ మనం అనుభవిస్తూ ఉండాలి. దాని ఫలితంగానే ఈ జన్మ జరుగుతూ ఉంటుంది అనేది కర్మ సిద్ధాంతానికి మూలం. కాబట్టి కర్మ చేస్తాము, కర్మ ఫలితం మనం అనుభవిస్తుంటాం. దానికి ఆ అనుభవించడానికి కొరకే మనం జన్మిస్తూ ఉంటాం. కాబట్టి సృష్టి ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. జన్మ, కర్మ, పునర్జన్మ. కాబట్టి మానవ జన్మకు మూలం కర్మనే, పునర్జన్మకు మూలం కర్మనే. అంటే కర్మ వాసన శేషాలు ఉండరాదు అని అర్థం. మళ్ళీ కర్మ మనం ఎట్లా చేస్తాం? కర్మ అంటే కురు అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. క్రియ, కార్య, కర్మ అంటుంది. అంటే మనసా వాచ కర్మణ చేసేటువంటి ఏ పని అయినా సరే దాన్ని కర్మ అంట. కాబట్టి కర్మ చేస్తే ఏమవుతుంది? అది ఒక దోషం ఏర్పడుతుంది. అది పాపకర్మ కానీ పుణ్యకర్మ కానీ దోషం ఏర్పడుతుంది. ఆ దోషమే పాపం. ఈ పాపవాసన దోషం ఎక్కడ ఉంటుందంటే మన ఇంద్రియాలలో ఉంటుంది. దాన్ని పాపము, క్లేశము, వాసన, మూలాలు అనే రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. అవి నశించన్నమాట, అట్లயே ఉంటాయి. ఇకపోతే మనం ఈ కర్మ ఎందుకు చేస్తాం? పాపకర్మలు ఎందుకు చేస్తాం అంటే కర్మ ఫల భోగప్రాప్తికి మనం కర్మ చేస్తాం. కర్మ యొక్క ఫలాన్ని అనుభవించడానికి మనం కర్మ చేస్తాం. పాపార్జితం అన్యాయార్జితం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? దానికి ఫలం అనుభవించడానికే కదా. కాబట్టి మనం చేసే కర్మ ప్రతిదానికి మూలము, కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటంటే ఫలం, భోగం అనుభవించడానికే. పుణ్యకర్మ చేస్తాం ఎందుకు? పుణ్యఫలం అనుభవించడానికి. పాపకర్మ చేస్తాం పాపకర్మ ఫలాన్ని అనుభవించడానికి. దుఃఖము, ఏడుపు, బాధ, శోకము ఇటువంటి దానికి సంబంధించినటువంటి కష్టాలన్నీ అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి కర్మ ఎందుకు చేస్తామంటే కర్మ ఫల భోగప్రాప్తికే, భోగాలను అనుభవించడానికే. సరే, మరి పోతే దీన్ని తప్పుకోవడానికి వీలవుతుందా? దీని కూడా శాస్త్రాల గ్రంథాల్లో చెప్పబడింది అన్నమాట. నహో కర్మాని క్షీయంతి, నహో కర్మాని క్షీయంతి, కర్మ నశించదు. ఒక్కమారు కర్మ పని క్రియ చేశామా అది నశించదు. అది బీజంగా, అది ఒక వాసనగా అట్లే నిలబడి ఉంటుంది. దానికి ఫలితం అది ఎప్పుడో మారు ఏదో జన్మలో ఏదో ఒక లోకంలో అది అందించి తీరుతుందన్నమాట. అది సృష్టి విధానం. ఈ సృష్టి విధానం ప్రకారమే మనకు పునర్జన్మలు జరుగుతూ ఉంటాయి. అదే కర్మ. కాబట్టి కర్మ అంటే కర్మ పని చేయడము, దాని ఫలితాలు అనుభవించడానికి తిరిగి జన్మించడం. ఈ విధంగా సృష్టి జరుగుతూ ఉంటుంది. కాబట్టి నవో కర్మాన్ని క్షీయంతి, కర్మ నశించదు, ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. అది ఎన్ని జన్మలైనా తీసుకోండి, దాని ఫలం అనుభవించినంత వరకు అది నశించదు. అది మూల సిద్ధాంతం. కాబట్టి కర్మ చేసి, పాపకర్మ చేసి దాని పరిహారం కొరకు వేరే పరిష్కారాలు వెతుకునే బదులు పాపకర్మ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవన్నీ సృష్టి రహస్య విద్యలు, దైవ రహస్యాలు, మనకు తెలియవు. అందుకే చాలామంది దీన్ని నమ్మరు. నమ్మిన వారే పాటిస్తుంటారు, వాళ్ళు సుఖంగా ఉంటారు. మిగతా వాళ్ళు పాపకర్మల ఫలాలు అనుభవిస్తూ జీవిస్తూ ఉంటారు. ఎప్పుడో వారి జీవితంలో అప్పుడప్పుడు బాధపడతాడనమాట. కర్మ కర్మ అని తలగొట్టుకుంటాడు. అది తప్పదు. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఎప్పుడో మారు కర్మఫలం అనుభవించి తీరాల్సిందే. అది సృష్టి విధానం. ఈ సృష్టి రెండు సిద్ధాంతాలపైన పనిచేస్తుంది. ఒకటి ధర్మ సిద్ధాంతం, రెండు కర్మ సిద్ధాంతం. ఇంకా ఏ సిద్ధాంతాలు లేవు. ఆ ధర్మ సిద్ధాంతమే ఆత్మ. ఆ ఆత్మనే జీవాత్మగా శరీరంలో ఉంటుంది. ఆత్మ ఉంటుంది, జీవాత్మ రెండు ఉంటాయి. రెండోది కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతమే జీవుడు, జీవాత్మయే జీవుడు. అశుద్ధాత్మే జీవాత్మ, జీవాత్మ జీవుడు అని మన పేరు అంతే. ఇవన్నీ వేరు కాదు. ఎప్పుడైతే జీవాత్మ ప్రాణం ఉంటుందో, ప్రాణం సంయోగం చెందుతుందో అప్పుడు జీవాత్మను జీవుడు అంటాం. అంటే జీవించున్న శరీరాన్ని జీవుడు అంటాం. ఆ ప్రాణం పోతుండేది పీనుగ శరీరం అవుతుంది, అప్పుడు జీవుడు అనం. మనం జీవించి బతుకున్నంత సేవకి ఈ శరీరాన్ని జీవుడు అంటాం. కాబట్టి జీవుడు కర్మ చేస్తుంటాడు, ఆత్మ గమనిస్తూ ఉంటుంది, ఈ కర్మలకు ఫలితాలు అందిస్తూ ఉంటుంది అన్నమాట ఆత్మ. చూడండి, ఆత్మ కేవలం సాక్షి, జీవుడు కర్మ చేస్తుంటాడు, ఆ కర్మలకు ఫలితాలు అందిస్తూ ఉంటుంది దైవతత్వం, సృష్టి విధానం. అదే ఆత్మతత్వం.
ఇదే సంబంధం. ఈ సృష్టిలో ఉండేది ఈ రెండే. ఈ రెండు సిద్ధాంతాలపైన సృష్టి నడుస్తుంది. ఏ దేవి దేవతలు ఎవరు లేరు. ఈ సృష్టి మానవ సృష్టి నిర్మించడానికి, వాళ్ళ కర్మలు ఫలాన్ని ఇవ్వడానికి ఈ సృష్టి ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ప్రతి జన్మలో ప్రతి వ్యక్తిని దేవుడు సృష్టించడు, దేవుడు మరణింప చేయడు, ఆటోమేటిక్గా జరిగిపోతుంటుంది. ఈ సృష్టి ఒక నీతి ఉంది, కొన్ని నిబంధనలు ఉన్నాయి, దాని ప్రకారమే సృష్టి నడుస్తూ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క జీవితము లేదా ప్రతి వ్యక్తిని మరణించజేయడము, సృష్టించజేయడము, కర్మల ఫలాలు అందించడము ఇవన్నీ భగవంతుడి యొక్క బాధ్యతలు కాదు. భగవంతుడు సృష్టి విధానాన్ని, నియతిని తయారు చేశాడు, దాని ప్రకారం సృష్టి నడుస్తుంటుంది. కాబట్టి కర్మ చేస్తుంటాం, కర్మకు ఫలితాలు వస్తుంటాయి. పాప కర్మ చేయకు. ఎందుకంటే పరమాత్ముడు బుద్ధి కూడా ఇచ్చినాడు మనకి. కర్మ చేసే ముందు మీ బుద్ధిని ఉపయోగించు, ఇది పాపకర్మనా పుణ్యకర్మనా. కాబట్టి కర్మ చేసే బాధ్యత ఇచ్చాడు, కర్మలు చేస్తున్నాం, కానీ చేసే ముందు బుద్ధిని ఉపయోగించుకోవాలి. బుద్ధిని ఉపయోగించుకుండా పాపకర్మ చేసావా, ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలు ఉంచడానికి మరు జన్మ చేసుకుంటాం. ఇదే సృష్టి. కాబట్టి ఆత్మతత్వము, కర్మ సిద్ధాంతమైన జీవుడు, ఈ రెండు తత్వాలే సృష్టిలో ఉండేది. ఇంకా ఏ విధానము లేదు. ఈ విధంగా సృష్టి నడుస్తుంది. సరే, పాపకర్మ చేస్తూ ఉంటాం. పాపకర్మ చేసిన తర్వాత కొద్దిమంది రియలైజ్ అవుతారు, అయ్యి దాన్ని పశ్చాత్తాపడుతుంటారు. పశ్చాత్తాపం అంటే ఏంటి? బాధపడుతుంటారు, దుఃఖిస్తుంటారు. అయ్యో తప్పు చేశాను, పొరపాటు చేశాను, బాధ పెట్టాను, అతన్ని హింసించాను, అతను నష్టపెట్టాను, కష్టపెట్టాడు అని బాధపడుతూ ఉంటాం. దీన్ని పశ్చాత్తాపం అంటాం. ఈ పశ్చాత్తాపంతో మనకు దోషం పోతుందా, పాపాలకు విరుగుడు అవుతుందా, పరిహారం జరుగుతుందా అన్నదే ప్రధాన అంశం. ఎందుకంటే జీవితంలో చాలామంది పాపకర్మ చేస్తూనే ఉంటారు, దాని పరిహారాన్ని కూడా కొన్ని ఏవో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు పోవడానికి. ఈ పశ్చాత్తాపానికి మనం ఏమేం చేస్తుంటామంటే, మొట్టమొదలు బాధపడుతూ ఉంటాం. ఈ బాధతో పాపాలకు విరుగుడు దొరుకుతుంది అని నేను అనుకుంటుంటాం, పరిహారం లభిస్తుంది అనుకుంటుంటాం. అదే మాదిరి కొద్దిమంది మళ్ళీ తప్పులు చేయకుండా సర్దుకుంటూ ఉంటారు, కొద్దిమంది తప్పులను ఒప్పుకుంటూ ఉంటారు, కొద్దిమంది జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తుంటారు. ఎవరు తప్పు చేసాడో అతని దగ్గర పోయి క్షమాపణ అడుగుతారు. మరికొద్దిమంది దేవుని దగ్గర పోయి క్షమాపణ చెప్పుకుంటారు. మరికొద్దిమంది దోషం పోవడానికి పూజలు చేసేవాళ్ళు ఉన్నారు, గ్రహాల పూజలు చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకా అనేక దైవ కార్యక్రమాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకు? ఈ పాప కర్మలకు ఫలం అనుభవించకుండా తప్పించుకోవడానికి పరిహారంగా ఈ పశ్చాత్తాప కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇంతవరకు కూడా బాగానే ఉంది. మరి ఈ పశ్చాత్తాప కార్యక్రమాలు మనం చేస్తే, పశ్చాత్తాప పడితే పాపాలకి ప్రాయశ్చిత్తం అవుతుందా, అంటే పాపాలు నశిస్తాయా, పరిహారం లభిస్తుందా, అంటే పాపాలు విమోచనం అవుతుందా అనేది ప్రధాన ప్రశ్న. దీనిపైన చాలామంది సంశయాలు ఉన్నాయి. ఎక్కువ మంది ప్రజలు మనము పశ్చాత్తం సైడే పోతుంటాం. పాపం చేస్తాం, పాపం చేసి 100 రూపాయలు సంపాదిస్తాం, 10 రూపాయలు దేవుని ఖర్చు పెడతాం, లేదా 50 రూపాయలు ఉండీలో ఇస్తాం. ఇట్లా ఈ పాపార్జనను మనం ఆ విధంగా దైవం పైన తోషిస్తుంటూ మనల్ని భాగస్వామ్యం చేస్తూ ఉంటాం అన్నమాట, పరమాత్మని కూడా. కాబట్టి ఈ పాపాలు నశిస్తాయా, నశించవా పశ్చాత్తాపంతో? కంక్లూజన్ అంటే ఈ టాపిక్ యొక్క సారాంశం ఏమంటే, గుర్తుపెట్టుకోండి, మనం చేసిన పాపాలకి పశ్చాత్తాపడితే ప్రాయశ్చిత్తం లేదు. ఎంతైనా పశ్చాత్తాపడు, దాని పరిహారం లభించదు, పాపాల విమోచనం జరగదు, పరిహారం జరగదు. చేసిన పాపకర్మకి ఫలం అనుభవించి తీరాల్సిందే. కాబట్టి పాపకర్మ చేసి దాని ఫలం అనుభవించడానికంటే ముందుగానే అవి చేయకపోవడమే మంచిది. చేసి దాని పశ్చాత్తాపడితే ఫలితం ఉండదు. అదే సృష్టి విధానం. ఆ సృష్టి రహస్యమే మనం తెలుసుకోవచ్చు. ఎక్కువ మంది గ్రహ పూజలు చేస్తూ ఉంటారు, ఈ పాపకర్మ దోషం పోవాలని. పోదన్నమాట. ఆ దోషం పోదు. చెప్పాను కదా ఇంతవరకు మీకు, నహో కర్మానికి క్షీయంతి, కర్మ నశించదు, కర్మ వాసన పోదు, కర్మ బీజం నశించదు. కర్మకు ఫలం అందించినంత వరకు, ఆ కర్మ ఫలం మనం అనుభవించినంత వరకు అది నశించదు, మన శరీరంలోనే ఉంటుంది. కాబట్టి మనం ఏ కర్మలన్నీ చేశాము, ఉదాహరణకి ఈ జన్మలో మనం మొత్తం జన్మకంతా 1,00,000 కర్మలు చేసి ఉంటాం. ఈ 1,00,000 కర్మలు ఎక్కడికి పోవు.
ఈ యొక్క కర్మలన్నీ మన వాసనలు అంటాం. వాసనా రూపంలో ఉంటాయి అన్నీ. మరణ సమయంలో ఎన్ని ప్రోగై వాసనా రూపంలో ఒక బీజంగా తయారవుతుంది. దాన్ని మన కర్మబీజము అంటాం. మనం చేసిన పాపకర్మల నిల్వ ఆ బీజంలో ఉంటాయి. ఆ కర్మబీజం ఉన్నంత వరకు, కర్మబీజానికి బయట మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎంత పశ్చాత్తాపడినా ప్రయోజనం ఉండదు. మనం చేసేటువంటి పశ్చాత్తాప కార్యక్రమం ఎలాగుండాలంటే కర్మబీజాన్ని నశింపు చేసేటుండాలి. కర్మబీజం ఉన్నంత వరకు నీకు ఆ యొక్క దోషం పోదు. అందుకే కృష్ణుడి గీతలో బాగా చెప్తాడు. మీరు చూడండి, ఏ విధంగా అయితే వేయించిన విత్తనము మొలకెత్తదో ఆ విధంగా కర్మబీజాన్ని కూడా మనము మొలకెత్తకుండా చేయాలి. ఇప్పుడు వేయించిన విత్తనం మొలకెత్తదు, బీజం అంకురించదు, చచ్చిపోయింటుంది దాంట్లో సారమంతా, రసమంతా. అట్లే ఈ కర్మబీజంలో పాపరసం, ఈ పాప సారాంశం అంతా ఆ బీజంలో ఉంటుంది, అనురూపంలో ఉంటాయన్నమాట. ఈ యొక్క కర్మబీజాన్ని కూడా మనము నశింపు చేయాలి. నశింపు అంటే దాన్ని కాల్చివేయాలి, దహనం చేయాలి. ఎట్లా అంటే జ్ఞానాగ్నితో దహనం చేయాలి. మరి ఆ జ్ఞానాగ్ని అంటే ఏంటి అంటే ఆత్మజ్ఞానమే. కాబట్టి ఎవరికైతే ఆత్మజ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానం ద్వారా ఆ యొక్క కర్మ బీజాన్ని నశింపు చేయాలి. ఆ ఒక్క మార్గం తప్ప ఇంకా వేరే మార్గం లేదు. వేరే కొన్ని ఉన్న యజ్ఞాలు చేయడము, యాగాలు చేయడం అవన్నీ సాధారణమైనటువంటి వ్యక్తికి సాధ్యం కాని పనులు. జనరల్గా జన సమూహానికి సంబంధించినటువంటి విషయాలే మనము మాట్లాడుకుంటాం. అవన్నీ పెద్ద పెద్ద యోగులు, పెద్ద పెద్ద మా రాజులు చేసుకునే కార్యాలు, ఆ యజ్ఞాలు అవన్నీ. కాబట్టి మనం ఎంత పశ్చాత్తాపడినా సరే, ఎన్ని పశ్చాత్తాప కార్యక్రమాలు చేసినా సరే ఆ వాసన నశించదు. పాపకర్మకు ఫలితం అనుభవించి తీరవలసినదే అది సృష్టి విధానము. కాబట్టి పాపాలను పడకపో ప్రయోజనం ఏమీ ఉండదు, అనుభవించి తీరాల్సిందే. అది ఒట్టి మన భ్రమ, ఒక నమ్మకం, ఒక విశ్వాసం అంతే. సృష్టి విధానం కాదు, సృష్టి రహస్యం కాదు, సృష్టి యొక్క శాస్త్రం కాదు. పరమాత్ముడు పశ్చాత్తాపాన్ని సృష్టించలే. పరమాత్మ సృష్టించింది కర్మకు ఫలం. ఆ రెండే సృష్టించాడు. కానీ పరిష్కార మార్గము పశ్చాత్తాపాన్ని ఎక్కడ చెప్పలే. సృష్టి శాస్త్రంలో అది లేదు, దైవశాస్త్రంలో అది ఎక్కడా లేదు. కాబట్టి ఆ కర్మబీజాన్ని నశింపు చేస్తే మనకు ఆ పాపవాసనలు ఉండవు, అప్పుడు మనకు అంటదన్నమాట. కాబట్టి పశ్చాత్తాపం అనేటువంటి పదాన్ని మీరు మర్చిపోండి, ఉపయోగించుకోకండి. పశ్చాత్తాప కార్యక్రమాలు చేయకండి, దానివల్ల ఏ ఫలితము ఉండదు. దాని బదులు మీరు ఆత్మజ్ఞానం సంపాదించండి. ఆ జ్ఞానాగ్నితో ఈ కర్మశేషాలు, పాపాలు నశించిపోతాయి. అదే సృష్టి రహస్యము, అదే దైవ విద్య, అదే వేదాల్లో చెప్పబడింది. ఈవెన్ ఇంకా బీజము కొంత భాగము వేయించబడి మరి ఇంకా సగ భాగం వేయించకుండా ఉండినా సరే ఆ బీజం కూడా మొలకెత్తదు. ఆ విధంగా మనం ఇప్పుడు ఈ జన్మలో అయినా ఆత్మజ్ఞానం సంపాదించుకుంటే దానివల్ల మనకు సగం బీజమైన నశించిపోతుంది. అంటే పాపతత్వాలు, పాపవాసనలు నశించిపోతాయి. కనీసం మరుజన్మకైనా మనకు పూర్తిగా ఈ యొక్క కర్మశేషం నశించిపోతుంది. కాబట్టి గత జన్మ జ్ఞానం, ఆత్మజ్ఞానం ఉంటే ఓకే, లేతే ఈ జన్మలో మనము ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి. ఆత్మజ్ఞానం ఒక జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్నితోనే మనము ఈ కర్మబీజాన్ని నశింపు సాధ్యమవుతుంది. ఇంకా వేరే పరిష్కార మార్గం లేదు. ఇవే శాస్త్ర ప్రమాణం, సృష్టి విధానం. కాబట్టి ఈ బీజం ఒక్కమారు బీజం అనేది ఉన్నట్లయితే ఆ బీజం ఎప్పుడు మరి అంకురిస్తుంది, మొలకెత్తుతుంది, తప్పదు. అయితే కొంత సమయము, పరిస్థితులు, వాతావరణము అనుకూలించాలి. అనుకూలించిన తర్వాత ఆ చెట్టు యొక్క బీజము అంకురిస్తుంది. అదే మనలో ఉన్నటువంటి కర్మబీజము తగిన సమయము సరే దాని వాతావరణము, పరిస్థితులు ఏర్పడిన తర్వాత ఆ యొక్క కర్మఫలము బయటకు వస్తుంది అన్నమాట. అప్పుడు మనము కర్మఫలాన్ని అనుభవించడం మొదలు పెడతాం. అందుకే కర్మఫలం మనకు ఎప్పుడు ఏదో ఒక టైంలో మనం చేసిన కర్మ యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది. జీవితంలో ఎప్పుడో మారు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తుంటాం. జనరల్గా 45 years తర్వాతనే మనకు ఈ కర్మఫలాన్ని ముదిరిపోయి బీజానికి ఒక వాతావరణం ఏర్పడిన తర్వాత అది అంకురిస్తుంది. కాబట్టి ఎప్పుడు బీజం అంకురిస్తుందో కర్మబీజము, అప్పటి నుంచి మనము కర్మ ఫలాలను అనుభవించడము ప్రారంభమవుతుందన్నమాట.
దీని ఒక్కటే ఒక గుర్తు ఏంటంటే కంటి నీళ్ళే. కర్మఫలం యొక్క రూపం ఏంటంటే కంటికి నీళ్ళే. ఏడుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, అది కర్మఫలమే. కర్మ యొక్క వాసనా ఫలమే కంటి నీరు రూపంలో బయటకు వెళ్తూ ఉంటుంది. ఆ కంటి నీరు లోపల దోషం ఉంటుంది. కాబట్టి ఎవరు ఎక్కువ బాధపడుతూ దుఃఖిస్తూ ఉంటారో వాళ్ళకి అది కర్మఫలంగా గుర్తించుకోవాలి. ఆ విధంగా కర్మలను బయటపడుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు చెట్టు ఎక్కడ ఉంది? వృక్షం బీజంలోనే ఉంది. బీజంలోంచి వృక్షమే. ఈ వృక్షానికి ఏమొస్తాయి? పళ్ళు, పూలు, ఆకులు, నీడ వస్తుంది. అట్లనే ఈ కర్మ బీజం నుంచి కూడా మనకు పళ్ళు, పూలు, ఆకులు, ఫలాలు ఎట్లా వస్తున్నాయో అట్లనే మనకు ఫలాలు వస్తాయి. ఈ కర్మ బీజంలో పాప ఫలాలు ఉంటే దాని నుంచి మనకు దుఃఖాలు, బాధలు, ఏడుపు, అరిష్టాలు, పీడలు సంభవిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ బీజం నుంచి, పాప బీజం నుంచి వచ్చేటువంటి ఫలితాలు అట్లాగే ఉంటాయి. ఇప్పుడు చెట్టు బీజం మంచిదనుకోండి, సారవంతమైనది అనుకోండి, మంచి పువ్వులు, పండ్లు, కాయలు వస్తాయి. పుచ్చిపోయింది, పురుగు పట్టినటువంటి విత్తనం వేసామనుకోండి, దాని ఫలాలు కానీ, పుష్పాలు కానీ, ఆకులు కానీ ఎండిపోయి ఉంటాయి. కాబట్టి చెట్టు యొక్క బీజము, కర్మ బీజము రెండు ఒకటే. కాబట్టి బీజంలో ఉండే సారము, సత్తా ఏది ఉందో ఆ సారము, సత్తాను అనుకూలంగా చేసుకునే మనకు సుఖదుఖాలు లభిస్తూ ఉంటాయి. కాబట్టి బీజం నుండి సారము, సత్తా మంచి కర్మలైతే, పుణ్యకర్మలైతే మనకు సుఖమే ఉంటుంది. పాపవాసనలతో నిండి ఉండినట్లయితే ఆ పాప బీజము మన పాప దుఃఖాలే అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ కర్మ బీజము ఈ శరీరం ఉన్నంత వరకు మనలోనే ఉంటుంది, మన శరీరంలోనే ఉంటుంది. మరణ సమయంలో ఈ యొక్క కర్మ బీజము కర్మ పాప వాసనలన్నీ తీసుకొని, పాపాల యొక్క సమూహాన్ని తీసుకొని ఈ జీవాత్మ శరీరంలోంచి బయటకు వెళ్ళిపోతుంది. ఈ జీవాత్మలో ఉన్నటువంటి కర్మబీజము మరొక శరీరాన్ని ధరించి ఆ శరీరం ద్వారా కర్మల యొక్క ఫలాలను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ వ్యక్తి ఆ కర్మ యొక్క ఫలాలను అనుభవిస్తూ ఉంటాడు. అది సృష్టి విధానం. కాబట్టి ఇది నశించదు. కాలాంతరంలో, లోకాంతరంలో, జన్మాంతరంలో ఎన్ని జన్మలు ఉన్నా సరే అది మనల్ని వెంట పడుతూ పీడిస్తూ ఉంటుంది. దాని యొక్క లక్షణం అదే, సృష్టి విధానం. దాన్ని ఎవరు ఏమీ చేయలేదు. కాబట్టి మనకి ఎప్పుడు కర్మఫలాలు లభిస్తాయి అది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు మనము పాపకర్మలు చేసామనుకోండి, పాపకర్మకు ఫలితాలు మనకు తక్షణము ఈ జన్మలోనే అనుభవిస్తాం. చూడండి, దాని గుర్తు ఒకటే, ఏడుపు, దుఃఖమే, కంటి నీరే ఆ కర్మఫలం యొక్క రూపం. కాబట్టి పాపకర్మ ఫలం మనం ఈ జన్మలోనే లభిస్తుంది, ఈ జన్మలోనే అనుభవిస్తాం. తర్వాత పుణ్యకర్మలు చేసి ఉంటామనుకో, దాని ఫలితం మన కాలాంతరంలో లభిస్తుంది. కాలాంతరంలో అంటే భవిష్యత్తులో, మరో జన్మలో, మరో జన్మలో, మరో జన్మలో. అది కాలాంతరం అన్నమాట. లోకాంతరాల్లో వేరే లోకాల్లో ఎక్కడైనా జన్మించుగాక అక్కడైనా సరే మనం కర్మఫలాలను అనుభవించాల్సిందే. ఉదాహరణకు ఒక వ్యక్తి స్వర్గానికి వెళ్ళాడు పుణ్యకర్మ చేసిన తర్వాత. అక్కడ పుణ్యకర్మకు ఫలం అయిపోతూనే మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. కాబట్టి ఆ కర్మ వాసన మనల్ని విడవదు. స్వర్గంలో ఫలం అయిపోతూనే మళ్ళీ భూమి మీదకి వచ్చేసి జన్మ తీసుకోవాల్సిందే. అది నశించిపోదు. అందుకని వాసన అని పేరు. మనం చేసిన పాప కర్మ యొక్క రూపం ఎలా ఉంటుంది? వాసన రూపంలో ఉంటుంది. కాబట్టి అనేక కర్మల యొక్క వాసనలన్నీ కలిసి సమూహమై గట్టిబడి ఒక బీజం ఏర్పడుతుంది. దాన్ని బీజం అని మనం పేరు పెట్టాం. అదే కర్మ బీజము అంటాం. ఇట్లాగా అది కాలాంతరంలో ఎప్పుడో మారు మనము ఆ ఫలితాలు అనుభవిస్తాం. కానీ పాపకర్మ ఫలాలు మాత్రం ఈ జన్మలోనే అనుభవిస్తాం. మీరు మరొక రహస్యం కూడా గుర్తుపెట్టుకోవాలి. కర్మలు చేయడానికి మనకు అధికారం ఉంది, కానీ కర్మ ఫలములపైన మనకు అధికారం లేదు. గుర్తుంచుకోండి. పరమాత్ముడు సృష్టి విధానం ఎలా తయారు చేశాడంటే, హిందూయిజంలో కర్మలు చేయడానికి ఫుల్ అధికారం, సర్వస్వతంత్రం ఇచ్చేసాడనమాట. ఏ కర్మన్నా చేసుకోండి, ఎన్నైనా చేసుకోండి, పాపం అన్నా చేసుకో, పుణ్యమన్నా చేసుకో. కానీ దాని ఫలితాల పైన మాత్రం మనకు అధికారం లేదు. మరి దాని ఫలితాలు ఎవరు ఇస్తారు? కర్మనే ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫలితాలు ఇచ్చేది కూడా కర్మనే. కాబట్టి ఏ గ్రహమో, చంద్రుడో, సూర్యుడో మన గ్రహాలు ఫలితాలు ఇవ్వడు. కర్మనే కర్మ ఫలితం ఇస్తుంది. కర్మ నుంచి ఒక శక్తి పుడుతుంది. కర్మ నశించే ముందు ఒక శక్తిని ఉత్పత్తి చేసి కర్మ నశిస్తుంది. అదే అపూర్వం అంటాం. ఈ అపూర్వం అనేటువంటి శక్తి మనకు ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి కర్మనే కర్మ ఫలితాన్ని ఇస్తుంది.
కర్మఫలము కర్మ బీజంలోనే నిక్షిప్తమై ఉంటుంది. కర్మ చేసినప్పుడే కర్మల యొక్క ఫలితము అందులో నిక్షిప్తమై ఉంటాయి. జన్మలో మృత్యు నిక్షిప్తమై ఉంటుంది. చెట్టు బీజంలో మహావృక్షమంతా నిక్షిప్తమై ఉంటుంది. తల్లి శరీరం శిశువు లోపల ఒక అణువు ఉంటుంది. చూడండి, ప్రతి దాంట్లో దాని యొక్క రహస్యం నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి మన జన్మ వచ్చే ముందే మన యొక్క మరణం రాసి ఉంటుంది. అప్పటికే జన్మలోనే మరణం నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి కర్మలోనే కర్మఫలం నిక్షిప్తమై ఉంటుంది. దాన్ని మనం అపూర్వం అంటాం. ఆ అపూర్వమైనటువంటి రూపంలో అది మన ఫలితాలు ఇస్తారు. ఎవరు చంద్రుడు, సూర్యుడు, దేవతలు ఈ సిద్ధాంతంతో సంబంధం లేదు. కాబట్టి మనం కర్మ దోషాలకు, దుఃఖాలకి మనము గ్రహ పూజ చేస్తుంటాం, లేదా ఇతర దేవీ దేవతలు పూజిస్తుంటాం, ఆరాధిస్తుంటాం. వాళ్ళకి సంబంధం లేదు. ఏ గ్రహాలు మన పైన ప్రభావితం చూపించవు. ఏ గ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలు మన పైన ఉండవు. శని పట్టాడు, శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి శనిగ్రహం పూజ చేయాలి, లేదా కుజగ్రహం పూజ చేయాలి, కుజగ్రహం యొక్క ప్రతికూల ప్రభావం మన పైన ఉంది అని మనం ఆలోచించుకుంటాం. అవన్నీ తప్పుడు అభిప్రాయం. సుఖం కానీ, దుఃఖం కానీ, బాధ కానీ దానికన్నా మీకు కర్మ నుంచి రావాల్సిందే. మిగతా సృష్టి వ్యవస్థలో ఉండేటువంటి ఇతర వ్యవస్థలకు ఈ అధికారం ఇవ్వలేదు. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క శక్తి ఇవ్వలేదు. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క కర్మఫలం ఇవ్వలేదు. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కర్మఫలం ఇవ్వలేదు. అవన్నీ వాళ్ళు చేయవలసిన బాధ్యతలు, విధులను వాళ్ళు నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ కర్మకు, కర్మఫలాలకు సంబంధం లేదు గ్రహాలకి. కాబట్టి మనం గ్రహాల పూజ చేస్తూ ఉంటాం. ఇంకా యజ్ఞము, యాగాలు, రకరకాల పూజలు అవన్నీ చేస్తుంటాం. దానివల్ల మనకి ఏ విరుగుడు, ఏ పాపాలకు పరిహారం, విమోచనం కలగదు, లభించదు. నమ్మకండి, కర్మయే మూలం. సుఖాలకు, దుఃఖాలకు అన్నిటికీ మూలము కర్మయే. దీని ప్రకారం ఫలితాలు ఉంటాయి కానీ వాటి ప్రకారం ఏమీ ఉండదు. కానీ ఈ గ్రహ వ్యవస్థ, రాశి వ్యవస్థ ఏంటంటే మనం చేసిన కర్మలకు ఫలాలు ఇస్తుంటుంది అంతే. వాళ్ళ డ్యూటీ అంతవరకే. కాబట్టి అనవసరంగా ఊరికి బాధలు, కష్టాలు, కొద్దిమందికి సుఖాలు, కొద్దిమందికి బాధలు ఇచ్చే ప్రసక్తి దేవతలు కానీ గ్రహాలు కానీ లేదు. మనం చేసేటువంటి కర్మలకు మాత్రమే దాని ఈక్వలెంట్గా ఫలితాలు అందిస్తూ ఉంటాయి. ఆ కర్మ ఫలమును అనుభవించేటువంటి ప్రక్రియలో ఈ గ్రహాలు మనకు సహాయపడతాయే కానీ, అంటే దాని యొక్క ఫలం అనుభవించేటువంటి తీవ్రతను తగ్గిస్తాయే కానీ అవి మనల్ని పీడించవు, దుఃఖించవు. గ్రహ ప్రభావము మన సుఖదుఖాలపైన ఏమాత్రం ఉండదు. కర్మయే మూలము, బీజం. చూడండి, సృష్టిలో 4 వ్యవస్థలు ఉన్నాయి. మృత్యువు, కాలుడు, తర్వాత కర్మదేవుడు, జరాదేవుడు. ఈ 4 శక్తివంతమైనటువంటి వ్యవస్థలు ఈ సృష్టిలో. ఈ వ్యవస్థ ఎవరు నిర్వహించవలసిన కార్యక్రమాలలో నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో వేరే వాళ్ళకి పెత్తనం కానీ, అధికారం కానీ ఉండదు. మృత్యువు శక్తివంతమైనటువంటి ఒక వ్యవస్థ. ఈ మృత్యు వ్యవస్థలు ఎవరు చేయబెట్టడానికి అధికారం లేదు, జోక్యం చేసుకోవడానికి వీళ్ళే, మరణాన్ని తప్పించడానికి వీళ్ళే. అటానమస్, మృత్యువే సర్వాధికారాలు, సార్వభౌమత్వం కలిగి ఉంటాడు. అదే మాదిరి కాలుడు, కాలం పైన ఎవరు ప్రభావితం చేయడానికి లేదు, మార్చడానికి లేదు, తగ్గించడానికి లేదు. ఎందుకంటే విశ్వమంతా దెబ్బతినిపోతుంది కాలం దెబ్బతింటే. అదే మాదిరి కర్మదేవుడు, కర్మలకు ఫలితాలు అందిస్తూ ఉంటాడు. అదే మాదిరి జరాదేవుడు, అంటే శరీరాన్ని నశింపు చేసేటువంటి శక్తి, అనారోగ్యాలను కలిగించే శక్తి. అది కూడా జరాదేవుడు. మనకు ఆ జరణ గురించి తెలియదు చాలామందికి. ఆ జరాదేవుడు. ఈ 4 శక్తివంతమైనటువంటి వ్యవస్థలు సృష్టిలో. దీనిలో ఎవరు జోక్యం చేసుకోవడానికి వీళ్ళే. కాబట్టి కర్మ సిద్ధాంతం కూడా అంతే. దీనిలో ఎవరు జోక్యం చేసుకోవడానికి లేదు. దేవతలు కానీ, గ్రహాలు కానీ ఆధిపత్యం లేదు, అధికారం లేదు. వాళ్ళ బాధ్యతలు, విధులు వేరు, వాళ్ళు నిర్వహించుకుంటూ ఉంటారు. కర్మ సిద్ధాంతంలో వాళ్ళు జోక్యం చేసుకోవడానికి వీళ్ళే. ఇది సృష్టి విధానము, దైవ నిర్మితం. కాబట్టి దేవతలకు బాధలు కలిగించడం, దుఃఖాలు కలిగించడం శక్తులు ఇస్తే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు ప్రవర్తిస్తారు. అది సృష్టి విధానం కాదు కదా. సృష్టి యూనిఫామ్గా నడవాలి, ఎవరికి అధికారాలు ఉండవు. ఒక నీతి ప్రకారమే సృష్టి జరగాలి. గ్రహాలకు అధికారం ఇస్తే వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు సుఖాలు ఇచ్చుకుంటారు, వాళ్ళకు నచ్చిన వాళ్ళకు దుఃఖాలు ఇస్తారు. అది కూడా ఎట్లవుతుంది? సృష్టికి వీలు కాని వ్యవహారం. ఒక నీతి ప్రకారం సృష్టి యూనిఫామ్గా విశ్వమంతా నడవాలి. కాబట్టి గ్రహాలు కానీ, దేవీ దేవతలు కానీ ఏ అధికారం ఇందులో ఉండదు. ఇండిపెండెంట్ వ్యవస్థలు అన్నమాట ఈ 4. ఇప్పుడు చూడండి, భారతదేశంలో ఇండిపెండెంట్, సర్వస్వతంత్రమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. జ్యుడిషియరీ, లెజిస్లేటివ్, తర్వాత ఎగ్జిక్యూటివ్. జ్యుడిషియరీలో కోర్టు, లా వ్యవహారాలు మనం జోక్యం చేసుకోవడానికి లేదు.
రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. పార్లమెంట్లో చట్టాలు తయారవుతాయి, కోర్టు దాంట్లో జోక్యం చేసుకోవడానికి లేదు. ఇట్లా ఏ వ్యవస్థ ఇండిపెండెంట్గా తయారై తమ కర్తవ్యాలు నిర్వహిస్తూ ఉంటుంది. అందుకే దేశం నడుస్తూ ఉంది. అంతేగాని మనం ఇష్టం వచ్చిన చట్టాలు తయారు చేసుకోవడానికి లేదు, జడ్జిమెంట్ ఇవ్వడానికి లేదు, ఎవరింటి వాళ్ళు తీర్పు ఇవ్వడానికి లేదు. ఎవరి కర్తవ్యాలు బాధ్యతలు ఉన్నాయో వాళ్ళే నిర్వహించాలి. కాబట్టి శ్రీకృష్ణుడు ఖచ్చితంగా క్లియర్గా చెప్పాడు భగవద్గీతలో. చూడండి, కర్మ ఫలములకు మీరు కారణం కాకండి అంటాడు. కర్మ ఫలాలకు మీరు కారణం బాధ్యులు కాకండి. కర్మ ఫలాలు వస్తున్నాయంటే కర్మ చేస్తున్నామని, కాబట్టి కర్మ చేయకు అని అర్థం. గీత బాగా చదవండి, కర్మయోగం చదవండి. కాబట్టి ఆ కర్మ ఫలాలకు మనం కారణం కాకూడదు, దూరంగా ఉండాలి కర్మలకు, కర్మ ఫలాలకి. ఇంకో విషయం ఏం చెప్తాడు తెలుసా? కర్మలను చేయకుండా మానకండి, మానరాదు, కర్మలు చేయాల్సిందే. అయితే ఏ కర్మలు చేయాలి, ఎట్లా చేయాలనేటువంటి విద్య నేర్చుకోవాలి. నేర్చుకొని కర్మలు చేయాలి. అందుకే కృష్ణుడు గీతలు కూడా చెప్తాడు, కర్మ సన్యాసం కంటే, అంటే కర్మలు చేయకుండా ఉండడానికంటే కర్మానుష్ఠానమే గొప్పది అంటాడు. అంటే కర్మలను అనుష్ఠించండి, కర్మలను చేయండి. కర్మ చేయకుండా శరీరం ఉండలేదు. శరీర కర్మాగారం నడవాలి, శరీర కార్యాలు నడవాలి, లేదా శరీరం పనిచేయదు. కాబట్టి శరీర కర్మలు ఉంటాయి, ఆధ్యాత్మిక కర్మలు ఉంటాయి, సామాజిక కర్మలు ఉంటాయి, దైవిక కర్మలు ఉంటాయి. కర్మలు రకరకాలుగా ఉంటాయి. శారీరక కర్మ చేయాల్సిందే. కర్మ చేయకుండా ఏ వ్యక్తి, ఏ జీవి ఉండలేరు. కర్మలు చేయాల్సిందే. కానీ కర్మలు ఎలా చేయాలి అనేటువంటి రహస్యం తెలుసుకొని చేయండి. చూడండి ఎంత చక్కగా చెప్పాడు శ్రీకృష్ణుడు. మనం పశ్చాత్తాపడుతుంటాం, బాధపడుతుంటాం, పూజలు చేస్తాం, వ్రతాలు చేస్తాం, తర్వాత గ్రహ పూజలు చేస్తుంటాం. అవన్నీ పరిహారం కావు. ఇవే మూల సూత్రం. ఇంకా ఏం చెప్తాడు కృష్ణుడు తెలుసా? నీవు యోగస్థుడవై కర్మ చేయి అంటాడు. చూడండి, యోగస్థుడు కా. అందుకే కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి, యోగివా అని అంటాడు. నువ్వు ముందు యోగివి కా, అంటే ముందు కర్మయోగం చెయ్యి, కర్మయోగివి కా, తర్వాత కర్మలు చెయ్యి అంటాడు. ఏమిటి కర్మయోగం అంటే? కర్మయోగం అంటే కళ్ళు మూసుకొని కూర్చోడం కాదు, ధ్యానం యోగం చేయడం కాదు. కర్మ అంటే ఏమి, కర్మ చేయడం ఎట్లా ఉంటుంది, సత్కర్మలేమి, దుష్కర్మలేమి, దీని సిద్ధాంతం ఏంటి, ఫలితాలు ఏంటి అనేటువంటి జ్ఞానాన్ని అందిస్తుంది కర్మయోగం. కర్మయోగం అంటే జ్ఞానం కాదు, ఇది ఒక జ్ఞానార్జన. కాబట్టి కర్మలు ఎలా చేయాలో నైపుణ్యత, చాకచక్యాన్ని మనకు నేర్పిస్తుంది అన్నమాట కర్మయోగం. అందుకే ముందు కర్మయోగం చేయాలి. ముందు యోగివి కా, యోగస్థుడవు కా, తర్వాత కర్మలు చెయ్యి. ఒక్కమారు యోగస్థుడమైతే మనం పాపకర్మలు చెయ్యం. ఎందుకంటే ఆ జ్ఞానం మనకు తెలుస్తుంది. ఆ రహస్య విద్య మన కర్మయోగంలో మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి సమస్య ఉండదు. అదేమాది కర్మలు చేసే ముందు నిష్కామ కర్మ చేయి, నిరాకార పూజ చేయి, ఫలితాలు ఆలోచించకు, ఫలితాలన్నీ త్యాగం చేయి, సర్వకర్మ ఫలత్యాగం చేసే, కర్మ ఫలాలన్నీ పరమాత్మను సమర్పించుకో. నీకు అప్పుడు పాపాల యొక్క ప్రసక్తి ఉండదు, పాపాల పరిహారం లభిస్తుంది, విమోచనం కలుగుతుంది. అంతకుమించి మనకు వేరే పరిష్కార మార్గం సృష్టిలో లేదు, మనం ఊహించి కల్పించుకుంటుంటాం. చూడండి, ఈ శరీరం ఎప్పటికీ పుట్టి నుంచి, తల్లి శరీరం శిశువుగా ఉన్నప్పటి నుంచి 1వ నెల ముందు నుంచి కూడా ఈ శరీర బీజము వాసనా ధర్మాలతో కూడి ఉంటుంది, వాసనలతో కూడి ఉంటుంది. వాసన అంటే ఇప్పుడు ఒక మామిడి చెట్టు తీసుకోండి, దాని యొక్క వేరు చూడండి, మామిడి వాసనే వస్తుంది. దాని యొక్క విత్తనం చూడండి, మామిడి వాసనే వస్తుంది. దాని బెరుడు చూడండి, మామిడి వాసనే వస్తుంది. ఆకు చూడండి, పళ్ళు చూడండి, పుష్పం చూడండి, మామిడి వాసనే వస్తుంది. అట్లాగే మన శరీరము వాసనా ధర్మాలతో కూడి ఉంటుంది, అంటే పాప వాసనలతో కూడి ఉంటుంది. ఈ వాసనలను మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి, కర్మఫలం అనుభవించడానికి మనం ప్రేరేపిస్తూ ఉంటాయి. ఈ వాసన నశించదు. ఎలా ఉంటుందంటే, ఒక గిన్నెలో చమురు ఉందనుకోండి, ఆ చమురును తీసి ఒక గిన్నెలో వేస్తామనుకోండి, మనం నూనె అంతా వేసామనుకుంటాం, కానీ గిన్నె యొక్క అంచులకు లేదా లోపల గోడలకి జిడ్డు అంటుకొని ఉంటుంది. ఆ జిడ్డు కూడా వాసనే. ఆ జిడ్డు కూడా క్లీన్ చేసామనుకోండి, మనకు పిన్ను సూది మొన ఎంత ఉందో అంత జిడ్డైనా సరే నీకు అంటుకొని ఉంటుంది. అంత వాసన కూడా చాలు మనకు కర్మఫలాలను అనుభవించడానికి. అంత శక్తివంతమైనది ఈ యొక్క కర్మవాసన, పాప వాసన, అది నశించదు. కాబట్టి లోకజ్ఞులు, లోక వ్యవహారజ్ఞులు
మన లోక వ్యవహారం కొరకు, ఉపశమనం కొరకు మనము పశ్చాత్తాపడు, బాధపడు, తర్వాత పూజలు చేయి, మళ్ళీ కర్మ చేయకు, నీకు పరిహారం అవుతుందని చెప్తూ ఉంటారు. అది సృష్టి విధానం కాదు, సృష్టి ధర్మము కాదు. అది లోకజ్ఞులు ప్రవేశపెట్టినటువంటి ఒక సూత్రం. శాస్త్ర ప్రమాణం కాదు, శాస్త్ర ప్రమాణాలు లేవు, శాస్త్రము లేవు. మన నమ్మకము, విశ్వాసము అంతే. ఎందుకంటే ఈ విధంగా మనం వదిలేస్తే ఎవరి కర్మలు వాళ్ళు చేసుకోండి, పశ్చాత్తాపడండి అంటే సృష్టి ఏమవుతుంది? ప్రతి ఒక్క వ్యక్తి పాపకర్మలే చేస్తుంటాడు, పశ్చాత్తాపడుతుంటాడు. మరి సమాజం ఏమైపోతుంది? ప్రతి ఒక్క వ్యక్తిని చంపేస్తాడు. ఈ సమాజం ఎలా నడుస్తుంది? కాబట్టి పశ్చాత్తాపం అనేటువంటి పరిష్కార మార్గం లేదు. దాన్ని నమ్ముకోకండి. కాబట్టి దాని పరిహారం అనుభవించి తీరాల్సిందే. దాని యొక్క వాసన అంత బలవంతంగా ఉంటుంది. కాబట్టి పశ్చాత్తాపం అన్నది పాపానికి పరిహారం కాదు అని మీరు ఒక అభిప్రాయానికి వచ్చేసి ఇతర పరిష్కార మార్గాల్ని వెతకండి. ఆ పరిష్కార మార్గాలు కొన్ని మన గ్రంథాలలో ఉన్నాయి. అందులో ఒకటి మీకు చెప్పాను, ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానం వల్ల మనకు పరిహారం లభిస్తుంది. ఇంకా కొన్ని యజ్ఞాలు, యాగాలు ఉన్నాయి. ఇన్ని పెద్ద పెద్ద పనులు అందరూ చేసేటువంటి విషయాలు కావు. ఈ విధంగా మీరు కర్మదోషాలను తొలగించుకోండి. ఇందులో మీకు అయినటువంటి మీ అభిప్రాయాలు ఉంటే తెలియచేయండి. మరొక వీడియో ద్వారా మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.